హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫైనల్గా అయితే ఈరోజు 2 ప్లాన్స్ అయితే ఉన్నాయి. ఒకటి కల్కి మూవీ, ఇంకోటి నైట్ ట్రిప్. సో నేనైతే బ్యాగ్ అయితే ప్యాక్ చేసుకోవాలి, రెడీగా ఉండాలి. ఇంకా మూవీకి వెళ్తే ఇంకా నేను డైరెక్ట్ ట్రైన్ అక్కడ నుంచి ఎక్కుతాను కాబట్టి కుదరదు. సో ఇప్పుడే బ్యాగ్ అయితే మొత్తం ప్యాక్ చేసుకుంటున్నాను. ఫైనల్గా బట్టలు అయితే ప్యాక్ చేసుకుంటున్నాను ఫర్ టుడే ట్రిప్. ఇంకా మెయిన్ ఐటమ్ ట్రైపాడ్, ఇది సెల్ఫీ స్టిక్ లాగా కూడా పనిచేస్తుంది, బ్లాగింగ్కి ఈజీగా ఉంటుందని ఇది క్యారీ చేస్తున్నాను. దట్స్ ఇట్ గైస్, నా బ్యాగ్ అయితే ప్యాక్ అయిపోయింది. ఈవినింగ్కి రెడీ నా బ్యాగ్ అయితే. మళ్ళీ ఈ వ్లాగ్ నేను మూవీ తర్వాత షూట్ చేస్తాను, అంటే స్టేషన్కి పోయినాక ఈ వ్లాగ్ అయితే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మూవీ అయిపోయింది, ఇప్పుడు ఇంకా ట్రైన్ జర్నీ. నేనైతే కాచిగూడలో ఉన్నాను, ఇప్పుడు ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాను. ఫైనల్గా కాచిగూడకి అయితే వచ్చేసాను. ఇంకా ట్రైన్ కోసం వెయిటింగ్. ఫుల్ అలసిపోయినా వచ్చి ఇంకా ట్రైన్ రాగానే ట్రైన్ ఎక్కేయాలి, పడుకోవాలి. హలో గైస్, గుడ్ మార్నింగ్. డే 1లో ఇప్పుడే ట్రైన్ ఆగింది, బళ్ళారి స్టేషన్ అంట. మా డబ్బా అయితే చేంజ్ అయిపోయింది. లాస్ట్లో ఎక్కితే ఫస్ట్కి వచ్చేసాం. ఇంజన్ అయితే అక్కడ ఉంది ఇప్పుడు. ఇంకా ఎన్ని అవర్స్ అన్న జర్నీ? ఇంకా 1 అవర్ అయితే జర్నీ. ఇప్పుడే లేచిన నేను కూడా. ఇంకొక 100 కిలోమీటర్స్. ఇప్పుడైతే లేచిన. అమ్మ నాన్న అయితే ఇక్కడ కూర్చున్నారు, మేమైతే ఇక్కడ బయట కూర్చున్నాం, ఖాళీ ఉందని. మార్నింగ్ వైబ్సే వేరుంటాయి, అసలు క్రేజీ ఉంటాయి వైబ్స్ అయితే. ఫైనల్గా అయితే ఇప్పుడే డ్రాప్ అయినాం హొస్పేట్ జంక్షన్. ಡ್ಯಾಮ್ ಇಲ್ಲಿದೆ 7 ಕಿಲೋಮೀಟರ್ ಇದೆ. ಇಲ್ಲಿ ಸರ್ ನಾವು ಸಾಯಂಕಾಲ ಅಲ್ಲಿ ತೋರಿಸ್ತೀವಿ ಮೇಡಮ್, ಹಂಗೇನಿಲ್ಲ. ಯಾಕಂದ್ರೆ ನಾವು ಈ ಹಂಪಿ ಹೋಗ್ತೀವಲ್ಲ, ನಮ್ಗೆ ಇಂಪಾರ್ಟೆನ್ಸ್ ಏನಂದ್ರೆ ಗುಡಿ ಏನು ಮೇಡಮ್, ಇದು ಇರ್ಪಕ್ಷ ಮೇಡಮ್. ಫಸ್ಟ್ ಇದು ಇರ್ಪಕ್ಷ ಆದ್ಮೇಲೆ ಕಡ್ಲಿಕಾಳು ಗಣೇಶ ಬರ್ತದೆ ಮೇಡಮ್, ಶಾಶ್ವಿಕಾಳು ಗಣೇಶ ಬರ್ತಾನೆ, ಉಗ್ರ ನರಸಿಂಹ ಬರ್ತದೆ, ಬಡವರ ಲಿಂಗ ಬರ್ತದೆ ಮೇಡಮ್ ಇಲ್ಲಿ. ಇದಾದ್ಮೇಲೆ ಕೃಷ್ಣ ಟೆಂಪಲ್ ಬರ್ತದೆ, ಕೃಷ್ಣ ಬಜಾರ್ ಒಂದಿದ್ದು. ಅದಾದ್ಮೇಲೆ ಸಿಸ್ಟರ್ ಟೂನ್ಸ್ ಅಂತೇಳಿ ಇಲ್ಲಿ ಬರ್ತೈತೆ ಮೇಡಮ್. 2 ಕಲರ್ ಜೇಂಟ್ ಆಗಿರ್ತಾವೆ, ಅಕ್ಕ ತಂಗಿಯರ. ಅದಾದ್ಮೇಲೆ ಅಂಡರ್ಗ್ರೌಂಡ್ ಶಿವನ್ ಟೆಂಪಲ್ ಬರ್ತೈತೆ. ಅದಾದ್ಮೇಲೆ ಲೋಟಸ್ ಮೇಲೆ ಎಲಿಫೆಂಟ್ ಟವರ್ ಬರ್ತೈತೆ ಮೇಡಮ್ ಇದು. ಅದಾದ್ಮೇಲೆ ಅಜಾರಮ್ಮ ಟೆಂಪಲ್ ಬರ್ತೈತೆ. ಅದಾದ್ಮೇಲೆ ರಾಣಿ ಮಹಾರಾಣಿ ಸ್ನಾನ ಮಾಡೋದು ಅದೊಂದು ಬರ್ತೈತೆ. ಇದು ವಿಠಲ ಸ್ಟೋನ್ ಚೇರ್, ಇದು ವಿಠಲ ಸ್ಟೋನ್ ಚೇರ್. ಅದಾದ್ಮೇಲೆ ಮ್ಯೂಸಿಯಂ ಒಂದೈತಿ, ಅದು ತೋರಿಸಿಂದ ನಿಮಗೆ ರಿಟರ್ನ್ ಡ್ಯಾಮ್ ಬೇಕಂದ್ರೆ ಡ್ಯಾಮಿಗೆ ಬಿಡ್ತೀವಿ. ఈ హనుమదేవరెಲ್ಲ ఫైనల్గా అయితే రూమ్ స్పీషియస్ మంచిగా ఉంది. ఫైనల్గా అయితే దిగినాం, రూమ్ లాడ్జ్ తీసుకున్నాం. రూమ్స్ అయితే మంచిగా ఉన్నాయి, నో టెన్షన్స్. ఫ్రెష్ అప్ అయ్యి దగ్గర హంపి గైడెన్స్ అయినా మాకు మొత్తం రూట్ మ్యాప్ చెప్తుండ్రు. ఇక మేము ఆ గైడెన్స్ బట్టి మేము దగ్గరున్న హంపి ప్లేసెస్ మొత్తం కవర్ చేసేయాలి. ఇంపార్టెంట్ ప్లేసెస్ మాత్రమే విజిట్ అవుతాం. లాస్ట్లో డ్యామ్ ఉంటుంది, డ్యామ్కి వెళ్ళిపోతాం. ఈవినింగ్ నైట్ డ్యామ్ అయితే సూపర్ ఉంటుంది. ఫైనల్గా అందరం రెడీ అయిపోయినాం. అవుట్ఫిట్ ఫైనల్గా అయితే టిఫిన్ చేయడానికి వచ్చినాం. నెక్స్ట్ ఇంటికి వెళ్తాం. మన టూరిజంలో ఫస్ట్ విఠలకు పోయే దారి ఇది. మనకి ఇక్కడ గైడెన్స్ కూడా రాసింది, అంటే దీని హిస్టరీ కూడా ఇక్కడనే రాసింది. చలో లెట్స్ గో. ಹೇಳ್ರಿ. ಫೇಮಸ್ ಗೇಟು, ಇಲ್ಲಿದ್ದ ವಿಠಲಕ್ಕೆ ಹೋಗೋಂಥ ದಾರಿ ಇದು. ಇದು ಬಂದು ನಿಮಗೆ ಇಲ್ಲಿದ್ದ ಹೋಗ್ಬೇಕಾದ್ರೆ ಅವಾಗ ಲೊಕೇಶನಲ್ಲಿ ನಾಟ್ಯ ಶೃಂಗನಾಟ್ಯ ಮಾಡಬೇಕಾದ್ರೆ ಟೋಲ್ ಗೇಟ್ ಸಿಸ್ಟಮ್ ಜಾಗ, ಫೇಮಸ್ ಗೇಟ್ ಅಂತ. అయితే మనము హైవేలో పోయేటప్పుడు టోల్ ఎట్లుంటుందో ఇక్కడ ఈ రాజ్యం లోపలికి రావడానికి కూడా అది మెయిన్ గేట్ లాగా, అంటే టోల్ ప్లాజా లాగా ఇది.
చింతామణి లొకేషన్ అయితే క్రేజీ ఉంటుంది అసలు. ఫస్ట్ ప్లేస్ నవ బృందావనం. ఈ నది దాటి అటు సైడ్ వెళ్ళాలి, అంటే మనకు బోట్ త్రూ వెళ్ళాలి. ఫైనల్ గా ఒక వండర్ఫుల్ బోట్ జర్నీతో నవ బృందావనంకి అయితే వచ్చేసినాం. సూపర్ 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 ఉంది అయితే. నవ బృందావనం దగ్గర దర్శనం అయితే అయిపోయింది. ఈ ఎలక్ట్రిక్ బ్యాటరీ కార్లు ఎక్కి మనమైతే లోపల వ్యూస్ అన్ని చూడడానికి వెళ్ళాలి. కానీ ఫుల్ వర్షం అయితే మైనస్. బ్యాటరీ కార్తో కూర్చొని పైకి అయితే వెళ్ళాలి, కానీ బయట అయితే ఫుల్ వర్షం పడుతుంది. అయితే స్టార్టెడ్ బయట ఫుల్ వర్షం, లోపల చల్లగా కూర్చుని దగ్గర చల్లగా. బ్యాక్ సైడ్ లో ఉంది మనకు. విఠల టెంపుల్ కి చుట్టుముట్టు ఏమేమి ఉన్నాయో రూట్ మ్యాప్ ఇది. ఎంట్రన్స్ లో అయితే వావ్, అసలు అప్పటి కట్టడాలి క్రేజీ అసలు. లోపల ఎంట్రన్స్ లో అసలు హైలైట్ ప్లేస్ ఇది. మనకు చూసినట్టయితే 50 రూపీస్ నోట్ వెనకాల ఉంటది ఈ రథం మనకు. ఇది మీకు వ్యూ చూపెడతాను చూడండి. మనకు 50 రూపీస్ బ్యాక్ సైడ్ కనపడే సింబల్ ఇది రథం. చేసేది వాళ్ళు రాజులు. మొత్తం గోల్ గోల్ టైప్ ఉంది కానీ అటు సైడ్ కూడా అట్లే ఉండొచ్చే. ఇటు సైడ్ వేరే ఉంది కొద్దిగా. సేమ్ 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 ఇటు సైడ్ కూడా. ఇగో ఇటు సైడ్ ఏమో ఇంకా బాగుంది ఇది. ఏముందిదా అంటే ఇక్కడ విగ్రహాలు ఉండొచ్చే నాకు తెలిసి. ఇక్కడ విగ్రహాలు ఉండొచ్చు. టెంపుల్ అని ఇచ్చారు కానీ లోపల దేవుడు అయితే ఏం లేదు. కానీ మొత్తం డైనాసిటీ అంటే శ్రీకృష్ణ దేవరాజులు పరిపాలించినది ఇలా ఉంది. సేమ్ గుడిలో టైప్ ఉంది కానీ అమ్మిది మస్తుంది. ఇంకా గోల టైప్ ఉంది. ఇందులో రాయి సంథింగ్ డిఫరెన్స్ ఉంది. అంటే రాయి కొడితే సౌండ్ రాదు, కానీ రాయిని కొడితే సౌండ్ వస్తుంది. వేరే సౌండ్ వస్తుంది. సౌండ్ రాయికి సౌండ్ వస్తుంది. యాక్చువల్గా రాదు, కానీ కొన్ని దానికి వస్తుంది, కొన్ని దానికి రావట్లేదు. ఫింగర్స్ తో కొడితే సౌండ్ వస్తుంది. ఫింగర్ తో కొడితే తబలా కొట్టినట్లు. వేలతో కొడితే వస్తుంది. మొత్తం రాతి చెక్కడమే సూపర్ అనిపిస్తుంది. రాముని విగ్రహం
ఫైనల్ గా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా దీనికోసం. ఫైనల్ గా అయితే 50 రూపీస్ నోట్ మీద ఉన్నదాన్ని రీక్రియేట్ చేసేసినాం. టెంపుల్ విజిట్ అయిపోయింది, సూపర్ ఉంది. లోపల అయితే కంపల్సరీ ఇటు సైడ్ వచ్చినప్పుడు కర్ణాటక సైడ్ కంపల్సరీ విజిట్ కాండి, సూపర్ ఉంది. టికెట్ కూడా నాట్ మోర్ 40 రూపీసే. మనకు ఆ 40 రూపీస్ అనేది కూడా ప్యాక్, అంటే కొన్ని ప్లేసెస్ కి కలిపి 40 రూపీస్ ఎంట్రన్స్ టికెట్. కానీ పక్క విజిట్ చేయాలి, సూపర్ ఉంది. ఇంకో లొకేషన్ కి అయితే వచ్చేసినాం, అది కూడా పాత కట్టడాలే. మనం ఆ లాస్ట్ పోవాలి, పైన టెంపుల్ కనబడతలేదేమో అని అక్కడ. కానీ పోయేదారి మొత్తం ఒక గేట్ లోపల ఇల్లు ఒక కమ్యూనిటీలో ఉన్నట్టున్నాయి. మనకి ప్లేసెస్ లో అన్ని దేవుని గుళ్ళు ఉన్నట్టున్నాయి, కానీ దేవుళ్ళు లేరు. రాయి మీద రాయి పెట్టిరు అంతే, ఏం లేదు. బాబా నమ్మరు కానీ ఇప్పటిదాకా చూసిన దాంట్లో ఇది క్రేజియస్ట్ ప్లేస్ అసలు. అక్కడ యంత్రోద్ధారక హనుమంతుడు, ఇక్కడేమో మనకు నాయక సిస్టమ్. గైడ్ లైన్స్ అయితే రాసి పెట్టారు, గైడ్స్ అయితే మంచిగా ఉన్నాయి. అసలు అన్ని టెంపుల్స్ ఏమో. నరసింహస్వామి టెంపుల్ అంటే ఇది క్రేజీ ఉంది అసలు. అసలు ఒక్కొక్క టెంపుల్ చూస్తుంటే నిజంగా గాయస్ అసలు గూస్ బంప్స్ అట్లున్నాయి. అసలు నో సిమెంట్ టెంపుల్స్ అనడమే కానీ అప్పట్లో ఉండే టెంపుల్స్ ఇప్పుడు ఏం లేవు, జస్ట్ మండపాలు అయితే ఉన్నాయి. మనమైతే ఇక్కడ ఉన్నాం. మనం విరూపాక్ష టెంపుల్, ఇంకా అంజనాద్రి హిల్స్, తుంగభద్ర రివర్, ఇవన్నీ చూడవలసిన ప్లేస్. మస్తు టెంపుల్స్ ఉన్నాయి. ఒక్క కమ్యూనిటీలో ఇన్ని టెంపుల్స్ లాగా, అంటే కమ్యూనిటీలో ఇల్లులు ఎట్లుంటాయో ఇక్కడ కమ్యూనిటీలో టెంపుల్స్ అలా ఉన్నాయి. కానీ అన్నీ డిస్ట్రాయ్ అయిపోయినాయి, ఇప్పుడు లేవు. శ్రీకృష్ణ దేవరాయలు పరిపాలిస్తున్న టైంలో ఇవన్నీ ఉండే అంట, ఇప్పుడైతే అస్సలు లేవు, అన్ని డిస్ట్రాయ్ అయిపోయినాయి. అంటే విగ్రహాలు అయితే లేవు, ఇంకా బయట టెంపుల్స్ కూడా నార్మల్ గా ఉన్నాయి అంతే, లోపల విగ్రహాలు అయితే ఏం లేవు. నెక్స్ట్ టెంపుల్ ఇక్కడ, ఇది వరాహ స్వామి టెంపుల్ కానీ లోపల విగ్రహాలు అయితే ఉండవు. అక్కడ ఏదో గుడి ఉంది కానీ ఏం లేదు. ఇగో ఇక్కడ కూడా గుడులు. నా ఇంటుంది అయితే గోవిందరాజు టెంపుల్, కానీ మొత్తం కూల్పేసారు. అప్పటి రాజులు లొల్లిలు మొత్తం గుడిల మీద ఉండే కాబట్టి అన్ని కొలాప్స్ అయిపోయినాయి. ఇంకా పైన కూడా గుడులు ఉన్నాయి, అప్పుడు మస్తు గుళ్ళు ఉండేవి. ఇంకా ఇక్కడ కోదండరామ స్వామి టెంపుల్. ఈ లొకేషన్ చూస్తుంటే 2 కళ్ళు చాలవు అసలు. చూడండి మొత్తం నది, ఇక్కడ కోతులు కూడా ఉన్నాయి. చూడండి గాయ్స్, ఈడ నది, మళ్ళీ అక్కడ ఒక ఏదో ఉంది అక్కడ సైడ్. వామ్మో, పోవడానికి బోట్స్ కూడా ఉన్నాయి కానీ వాటర్ లేనందుకు తీయరేమో. ఎక్కువ వాటర్ అయితే లేవు కానీ పడవలు అయితే వెళ్తున్నాయి. అక్కడ సైడ్ పడవలు అయితే కనబడుతుండొచ్చు, కానీ అక్కడ సైడ్ కూడా అసలు టెంపుల్స్ ఉన్నాయి. అంటే అసలు క్రేజీ లొకేషన్ కాదు ఇది. ఫైనల్గా అయితే దేనికోసం వెయిట్ చేసినాము ఆ ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాం. యంత్రోద్ధారక హనుమంతుడు చాలా ఫేమస్ ఇక్కడ. దీనికోసమే అంత దూరం నుంచి ట్రావెల్ చేసి ఇరువరకు దూరం నడుచుకుంటూ ఇక్కడ వరకు వచ్చాం. ఫైనల్లీ విరూపాక్ష టెంపుల్ పోయే రూట్లో
ఇది ఒక రాయి కనబడ్డది. అయితే ఇక్కడ భోజనాలు చేస్తుండేనంట. ప్లేట్స్, కప్స్, సైనికులందరూ ఇక్కడనే భోజనాలు చేస్తుండంట. మధ్యలో వడ్డిస్తున్నారు అక్కడ ఇక్కడ. అయితే విరూపాక్ష టెంపుల్ కి అయితే వచ్చేసినాం. సైడ్ ఇప్పుడే ఏనుగుతో ముట్టించుకున్నాం. ఇంకా దర్శనంకి అయితే వెళ్ళిపోతాం. దర్శనం అయినాక మళ్ళీ గోపురం. ఆ హోల నుంచి మనకి ఇక్కడ రివర్స్ కనబడుతుంది. బయట నుంచి గోపురం అది, కానీ లోపలికి వచ్చే వరకు రిఫ్లెక్షన్ అయిపోతుంది, అంటే రివర్స్ పడుతుంది. సూపర్. తుంగభద్ర వాటర్ అంట, కోనేరే కానీ తుంగభద్ర నీళ్ళు వస్తాయంట. అంటే ఆ గేట్స్ ద్వారా అక్కడ నుంచి ఆ లాస్ట్ గేట్స్ నుంచి వాటర్ అయితే వస్తాయి. క్రేజీ ఉంది కూడా విరూపాక్ష టెంపుల్. ఫైనల్ గా టూర్ కంప్లీట్. సో చూడండి టైగర్ లేక్ ఉంది. డే 1 బ్లాగ్ లో హంపి టూర్ అయితే మొత్తం అయిపోయింది. ఫైనల్ గా అయితే హొస్పేట్ డ్యామ్ తినేసి ఇంకా ఫైనల్ గా అయితే డ్యామ్ కాడికి అయితే వెళ్ళిపోయింది. లోపల డ్యామ్ అయితే. వెల్కమ్ టు తుంగభద్ర డ్యామ్. ఎంట్రెన్స్ అయితే హైలైట్ ఉంది. నేనైతే అయిపోయినాం, లోపలికి వచ్చేసినాం. చల్లగాలి, మార్నింగ్ నుంచి వాకింగ్ అసలు అయితే లేదు. ఇంకా ఫైనల్ గా అయితే చూడవలసింది ఒక డ్యామ్ మాత్రం ఫేమస్ ఇక్కడ. డే 1 బ్లాగ్ కంప్లీట్. ఈ డ్యామ్ ఏమో కానీ చాలా ప్రళయాలు చేసుకుని నడుచుకుంటూ యాక్చువల్ గా నేను 8th క్లాస్ లో అడిగినంట డ్యామ్ చూపెట్టమని. సో ఇన్ని రోజులకి తుంగభద్ర డ్యామ్ పైన, కింద పవర్ హౌస్, మేమేమో చిల్. ఫైనల్ గా అయితే హొస్పేట్ డ్యామ్ ఇక్కడ సైడ్ అయితే డ్యామ్. డ్యామ్ అయితే అక్కడ ఉంది, అక్కడ కనబడుతుందో లేదో కానీ అక్కడ సైడ్ ఉంది. ఈ సైడ్ వ్యూ అయితే చూసేసినాం. ఇక బ్యాక్ వాటర్ వ్యూ చూడాలి. తర్వాత కింద పవర్ హౌస్, తర్వాత బోటింగ్ ఉంది, గేమ్స్ అయితే ఉన్నాయి కింద. ఇక బ్యాక్ వాటర్ వ్యూకి అయితే వచ్చేసినాం. హొస్పేట్ బ్యాక్ సైడ్ వాటర్ ఇవంతా డ్యామ్ కి. పెద్ద సముద్రం లెక్క. వ్యూ పాయింట్ ఆఫ్ తుంగభద్ర డ్యామ్. అయితే బ్యాక్ వాటర్ అయితే చూసేసినాం. డ్యామ్ గైస్ అక్కడ అయితే లేక్ పార్క్, అంటే డ్యామ్ ది ఒక పార్క్ ఉంది. కింద పవర్ స్టేషన్, అటు సైడ్ డ్యామ్. సూపర్ వ్యూ, మస్తు అనిపించింది గైస్ అయితే. కింద అయితే ఫౌంటైన్ షో, బోటింగ్, ఇంకా గేమ్స్ కూడా ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి. అంటే ఫైనల్ గా అయితే తుంగభద్ర డ్యామ్ నందనవనం. అంటే లోపల పార్క్ కూడా ఉంది, అంటే ఫన్ పార్క్. మొత్తం గేమ్సే ఉంటాయి, చూసేయండి.
ఈ రోజుతో ఇక వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ యూ లైక్ ద వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. అంతవరకు బాయ్ బాయ్.